పెట్టుబడుల్లో 100కి 70% ఆంధ్రవాడి. ఇక్కడ అక్కడ ఎందుకు వచ్చినాయి? తన సొంత ఊర్లో 100 ఎకరాలు ఉన్నా సరే వాడి బ్రతుకు ఇది ఫ్యాక్షనిజం బ్రతుకులు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదివించి నిదానంగా అక్కడ సెటిల్ చేసేశారు. ఇక్కడ ఆస్తులు తీసుకెళ్ళి అక్కడ వ్యాపారాలు పెట్టించారు. బెంగళూరులో హైదరాబాదుల్లో పెట్టినటువంటి వాళ్ళలో 100కి 70% మంది ఆంధ్రులే ఉంటారు. 100కి 70% మంది తెలుగు వాళ్ళలో. ఈ 70% మంది కూడా తమ సొంత ఊళ్ళలో ఎందుకు పెట్టలా, సొంత రాష్ట్రంలో ఎందుకు పెట్టలా? ఇవాళకి మనం పెట్టుబడుల కోసం ఎందుకు కొట్టుకు చూస్తున్నాం? ఎందుకని ఇక్కడ ఇవాళకి కూడా పెట్టట్లా? దెర్ ఇస్ నో సెక్యూరిటీ. ఇప్పుడు అరబిందోని వేధిస్తారు, షిరిడి సాయిని వేధిస్తారు, అదానిని వేధిస్తారు, ఇదివరకు వాళ్ళు కియాని వేధిస్తారు, అమర్ రాజాని వేధిస్తారు. అంటే మనకు నచ్చిన పారిశ్రామికవేత్త ఉండాలి, మనకు నచ్చని వాళ్ళు వేధించాలి. దెన్ అప్పుడు ఇంకా వ్యాపారాలకు పెట్టుబడులు ఎట్ట వస్తాయి? ఇక్కడెవడు పెడతాడు? సేఫ్టీ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెడుతున్నారు. అంటే ఇక్కడ దానివల్ల కూడా రాష్ట్ర నాశనం అవుతుంది కదా. ఓవరాల్గా ఇది మీడియా దరిద్రం ఏంటంటే ఇట్లాంటిది చర్చ జరిగి ప్రజల్లో చైతన్యం రావాలి. మీడియాకి ఇట్లాంటి చర్చ కాకుండా వాడట్టంటే తప్పుగా, వీడెట్లంటే తప్పు ఎందుకు అయింది, వాడట్ట ఎందుకు అనకూడదు, ఇది మీడియా కూడా దిగజారిపోవడంతో రాష్ట్రానికి ఇవాళ మంచి చెప్పేవాళ్ళు కరువయ్యారు. రాష్ట్రాన్ని ఎట్ట నాశనం చేయాలో డిబేట్లు చేస్తున్నారు అంతే. అంటే వైసీపీ కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఏడాదిలోనే చాలా చూసేశారు. వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా అరెస్టులు చూసేశారు, చాలా వేధింపులు చూసేశారు, సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్టులు ఇవన్నీ చూసేశారు. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. వాళ్ళు 2.2 రావాలన్నా అధికారంలోకి వస్తారు లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్న అన్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామన్నారు. అసలు ఎలా వస్తారో చూద్దాం, మేము చూస్తామన్నారు. ఓకే, అది పక్కన పెడితే ఇది పొలిటికల్ గా ఎథికల్ గా ఈ వ్యాఖ్యలు పేరు నాని గారు, ఎందుకంటే